తిరుమల లడ్డూ ప్రసాదంలో పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్, ఫిష్ ఆయిల్, జంతువులకు నోటికి ఏదొస్తే అది మాట్లాడిన తర్వాత చంద్రబాబు గారు, వాళ్ళ ప్రభుత్వ ముఖ్యులందరూ రోజు రోజుకు డిఫెన్స్లో పడిపోయారు. పూర్తిగా జనాల మధ్య వాళ్ళు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనే పరిస్థితి దారుణంగా ఎందుకు మాట్లాడారు అని. ఏం చేయాలో వాళ్ళకి తెలియడం లేదు. ఎక్కడ ఎదురుదాడి చేసే అవకాశం లేకుండా పోయింది. అండ్ మరొక పక్క శాసన మండలిలో వైసీపీ సభ్యులు హెరిటేజ్కి ఇందాపూర్ కొన లింకుల మీద చర్చ జరగాలని వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు. ఆ చర్చను ప్రభుత్వం స్వాగతించడం లేదు. అండ్ ఫైనల్గా ప్రభుత్వం కూడా చర్చిస్తూ ఉన్నట్లు, ప్రభుత్వం పారిపోవడం లేదని జనానికైనా చెప్పడం కోసం ఏదో ఒక పని చేయాలి కాబట్టి అందరూ వాళ్ళే ఉంటారు కదా అసెంబ్లీలో. అందుకని చెప్పి అసెంబ్లీలో ఒక చర్చ పెట్టారు ఈరోజు. ఆ చర్చలో సరే మొత్తం వాళ్ళే ఉంటారు కదా, ఏదో మాట్లాడుతూ పోతున్నారు. ఏం మాట్లాడతారు ఏంటి అన్నది మళ్ళీ కూలంకుషంగా విశ్లేషించుకుందాం. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి కీలక సమావేశాలు జరిగినప్పుడు వైసీపీ జగన్ గారు టార్గెట్గానే ఈరోజు అసెంబ్లీలో ప్రత్యేక సెషన్ నిర్వహిస్తూ ఉన్నారు కదా, అంటే దీని మీద చర్చ నిర్వహిస్తూ ఉన్నారు కదా. ప్రత్యేక సెషన్ కాదు, ఒక చర్చ తిరుమల లడ్డూకి సంబంధించి. సో మొత్తం మీద వైసీపీని జగన్ను బద్నాం చేయడం కోసమే వాళ్ళు ఇది నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటప్పుడైనా మనం వెళ్ళి నిజాలు చెప్పాల్సి ఉండే. వాళ్ళు టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు చెప్పేది జనంలోకి వెళ్తే ఎలాగని చెప్పి కొందరు వైసీపీ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మళ్ళీ అదే వైసీపీలోనే మరికొందరు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సినవన్నీ మీడియా సమావేశం పెట్టి క్లియర్గా చెప్పారు. జీవోలు, లింకులు వీళ్ళవన్నీ బయట పెట్టేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడకుండా డిఫెన్స్లో వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడం కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు జనానికి అర్థమవుతూ ఉంది. వీళ్ళు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి వీటన్నిటిని కనుక వివరిస్తారు. సో అక్కడికి వెళ్ళినా మాట్లాడే టైం కూడా ఇవ్వరు ఆయన. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి ప్రయోజనం ఏమీ లేదు అనేది వైసీపీలో మరో వర్గం వాదన. మరో ఒక వర్గం అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉంటే బాగుండేనా, లేదా మరో వర్గం అనుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకుండానే బయట కావాల్సినంత టైం తీసుకొని క్లియర్ కట్గా వివరిస్తూ ఉన్నారు కదా. జనాల్లోకి విషయం వెళ్ళడం కావాలి, అసెంబ్లీకి వెళ్ళి టైం లేకుండా అవమానపడి అల్లరి గురి కావడం కాదు. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఏం మాట్లాడింది, ముఖ్యమంత్రి ఏం ప్రకటన చేశారు, దాని తర్వాత కావలసినంతగా వివరాలు, ఆధారాలు మళ్ళీ బయట పెట్టే అవకాశం మనకు ఉంది అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదని ఒక వర్గం. మరి జగన్ గారు వెళ్ళి ఉంటే బాగుండేనా, వెళ్ళకపోయి ఉంటే బాగుండేనా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకైతే ఉన్నాయిలేండి.